ఈరోజు మన వీడియోలో మామిడికాయ పప్పు కమ్మగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. ఫస్ట్ ఇలా కుక్కర్ తీసుకొని 1 కప్ కందిపప్పు వేసుకొని ఇలా శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కందిపప్పులో మనం తీసుకున్న 1 కప్ కందిపప్పుకి 2 గ్లాసుల వాటర్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మామిడికాయ తీసుకొని పీలర్ తోటి పైనున్న తొక్కు మొత్తం తీసేసి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంతమంది మామిడికాయ తొక్కు తీయకుండా అలానే కట్ చేసి వేస్తారు. ఒకవేళ మీరు అలా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కుక్కర్లో వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ 1 టమాటోని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకోవాలి. మీరు ఎంత కారం తినగలరో చూసి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోండి. కొంతమంది పచ్చిమిర్చికి బదులు కారం వేసుకొని చేసుకుంటారు. ఒకవేళ మీకు అలా ఇష్టమైతే అలాగే చేసుకోవచ్చు. కానీ పచ్చిమిర్చితో చేస్తే పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పులుపు ఎక్కువగా వేసినప్పుడు పప్పు అనేది బాగా ఉడకదండి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇంకో 2 విజిల్స్ ఎక్కువగా రానివ్వండి. ఒకవేళ మీరు క్వాలిటీ పప్పు తీసుకున్నారంటే ఈజీగా మెత్తగా ఉడికిపోతుంది. అలాగే మనం సాల్ట్ కూడా ముందుగా వేసుకోవద్దండి. ఒకవేళ సాల్ట్ వేస్తే కనుక సాల్ట్కి ఆ పులుపుకి పప్పు సరిగ్గా ఉడకదు. ఇలా మెత్తగా వేపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోని పులుపుకి తగ్గట్టు కారం ఉందా లేదా ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ కారం తక్కువగా ఉంటే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపిన పప్పుని పక్కన పెట్టేసుకొని మనం తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో తాలింపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త కలర్ మారేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పోపులో కనుక వేయించుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇందులో కరివేపాకు, మనం ముందుగా వేయింపి పక్కన పెట్టుకున్న పప్పు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసి ఆ పప్పు మొత్తాన్ని కలుపుకొని నేను వేసుకున్నానండి. ఎందుకంటే మనకు పప్పు ఉడికేటప్పటికి బాగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక పప్పు బాగా ఉడికిపోయింది. మీకు ఇంకాస్త చిక్కగా కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పప్పు రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.